అన్న ఇప్పుడే కళ్యాణ్ రామన్న డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా బింబిసారా తర్వాత ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా. ఏదో సినిమా పర్వాలేదు, బాగానే ఉంటుంది, చూడొచ్చు అనుకున్నాను. కానీ అసలు బ్రిటిష్ ఏజెంట్గా కళ్యాణ్ రామన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్న. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం అసలు వేరే లెవెల్. డైరెక్టర్ గారు పేరు కూడా వేసుకోలేదంటే ఎందుకో తెలియదు, కానీ అసలు డైరెక్టర్ గారు దర్జాగా వేసుకోవచ్చు. వేసుకోలేదంటున్నారు ప్రొడ్యూసర్ అని వేసుకున్నారు, డైరెక్టర్ అని రాలేదు. ఓకే అన్న, ఓకే. ఆయన ఇరగదీశారు సార్, డైరెక్షన్ అయితే మామూలు లేదు, స్క్రీన్ ప్లే ఇరగదీశారు. కళ్యాణ్ రామ్ లుక్ అన్న ఈ సినిమాలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ అన్న లుక్ డిఫరెంట్గా అసలు ఏమన్నా స్టైల్గా అసలు రెండు లుక్స్లో ఇరగదీశారన్న కూడా, రెండు లుక్స్ కూడా ఇరగదీశారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా అసలు సస్పెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ ఇరగదీసినాయి, బీజిఎం ఇరగదీసింది. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే అసలు బింబిసారాన్ని మించిపోద్ది. డెఫినెట్గా బింబిసారా కలెక్షన్ మించిపోతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా సూపర్ ఉందన్న. అన్న అసలు నేనైతే ఈ సినిమా ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాలా. 5/5 రేటింగ్ అన్న. అసలు ఇంకో విషయం అన్న, బింబిసారా పార్ట్ 2 రిలీజ్ అయిందంటే డైరెక్ట్లు ఎవరన్నా ఇప్పుడే కళ్యాణ్ రామన్ డేట్స్ తీసుకోండి. ఎందుకంటే బింబిసారా 2 రిలీజ్ అయిందంటే కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు మీకు. ఎన్టీఆర్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ని మించిపోయే యాక్టింగ్ అన్న ఇది. నిజంగా మామూలు లేదు. రోజుకో స్టెప్ వేస్తున్నారు. డెఫినెట్గా ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ని మించిపోతాడు కళ్యాణ్ రామ్, ఫిక్స్ ఇది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎవ్రీ ఇండియన్ ఖచ్చితంగా చూడాల్సిన మస్ట్ వాచబుల్ మూవీ. ఒకటి కాదు, సినిమాలో ప్రతి ఎలిమెంట్ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో సినిమాని అంటే మనం ఎక్కడ మిస్ అవుతామో అని ఉంటుంది. అంటే కనీసం మనం చుస్సు కూడా పోసుకోలేము, అంటే పోవడానికి కూడా అంత గ్యాప్ ఇవ్వకుండా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా చూడాలన్న, మిస్ కావాల్సిన. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇంకా సుభాష్ చంద్రబోస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఐఫీస్ సినిమా. అంటే ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు, కానీ పేరు చెప్పకూడదు, రైట్ హ్యాండ్ ఉంటాడు, ఆయన ద్వారా సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు సినిమా ఉంటుందన్న ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. ట్విస్టులు ఉంటాయి, 2-3 ట్విస్టులు ఉంటాయి. సెకండ్ హాఫ్లో 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్లో గుండె అయిపోయింది, లిటరల్గా గుండె అయిపోయింది సినిమా. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్, సినిమాకి కావాల్సింది మ్యూజిక్, యాక్షను, తర్వాత స్టోరీ, ఫైట్స్, అయితే ఏమేమి కావాలో మూవీకి అన్నీ ఉన్నాయి. 2023లో బెస్ట్ సినిమా అంటే నేనే చెప్తా. ఎందుకంటే అంత బాగుంది సినిమా. సినిమాలో అంటే ఏ ఆడియను డిసప్పాయింట్ కాదు. మాస్ ఆడియను, క్లాస్ ఆడియను, ఇండియను, ఎవరికైనా ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత ఇండియా మీద లవ్ ఉన్నోడు, ఎవరు డిసప్పాయింట్ కాదు సినిమాలో. సినిమా చాలా క్లియర్గా, చాలా ఇష్టంగా చూసారు సినిమా. అసలు ఏజెంట్ క్యారెక్టర్లు అంటే హీరోయిన్, తర్వాత ఇంకొక ఆమె ఉంటుంది, ఒక 4-5 ఏజెంట్లు ఉంటారు. అసలు ఒకరి మించి ఒకరు, హీరోయిన్ మించి హీరోయిన్ మించేసి ఇంకొక ఆమె మించి బ్రిటిష్ ఏజెంట్, ఒకరి మించి ఒకరు యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎవరిని చూడాలని అర్థం కాదంటే వాళ్ళ పేర్లు గుర్తున్నాం మనకు సినిమాలో. సినిమా అట్లా క్యారీ చేస్తూనే ఉంటాం లాస్ట్ వరకు. సినిమా అప్పుడే అయిపోయిందా అంటే ఇంకొక ఉండింటే బాగుండు అనే రేంజ్లో సినిమా. మీరు ప్రతి ఒక్కరి సినిమా చూడండి. సలారు వేరే ఏ సినిమా గుర్తురాదు మీకు. అంటే జనవరిలో నుంచి అలా రిటర్న్ వచ్చినారు బింబిసారా తర్వాత. మంచి స్టోరీ అబ్బా, థ్రిల్లర్ సస్పెన్సబుల్ మూవీ మొత్తం. భయ డెవిల్ మూవీ అన్న, అసలు డెవిల్ అనే అంటారు, బ్యాడ్ నెగటివ్ వర్డ్ అనుకుంటారు డెవిల్ అనేది, బట్ అది డెవిల్ అనేది కాదు. బ్రిటిష్కి ఏజెంట్ ఏంది అయ్యా, ఇదేంది బ్రిటిష్ వాళ్ళకి ఫ్రీడమ్ అంటారు, అదేంది కొత్త స్టోరీ డెవిల్ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ అయింది అనుకుంటారు. అట్లానే ఉంటుంది కొంచెం. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్ట్ ఉంది భయ, సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు ఉన్నాయి భయ. చాలా బాగుంది మూవీ అయితే. కళ్యాణ్ రామ్ గారు మళ్ళీ మంచి హిట్ కొట్టినారని చెప్పొచ్చు భయ. చాలామంది చెప్తున్నారు నెగటివ్గా, సాలార్ ఉంది ఈ మూవీ నడిచదు, బట్ ఇట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్. థ్రిల్లర్గా ఉంది, సస్పెన్స్గా ఉంది, డ్రామాటిక్ ఉంది. ఇంకా సంయుక్త మేనన్ గారు, ఆమె బ్యూటీ ఒక మంచి విలేజ్ గర్ల్ లాగా ఉంది బ్రో. రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి మూవీలో, యాక్షన్, మాస్ అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయండి. 1-2 ఫైట్స్లో మాస్ కూడా ఉంది, కొంచెం ఓవర్ విజువల్స్ ఉన్నాయి, బట్ ఓకే మూవీ అయితే బాగుంది బ్రో. ఆల్ ఓవర్గా చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డ్రామాటిక్గా ఉంది బ్రో, అంతే మూవీ. సస్పెన్స్, బ్రిటిష్ ఏజెంట్ అంటారు కానీ చిన్న ట్విస్ట్లు అక్కడే ఉన్నాయి. ఇండియన్ ఏజెంటే, సుభాష్ చంద్రబోస్ టైం స్టోరీ, అది కాన్సెప్ట్తోనే మొత్తం చేసినారు. ట్విస్ట్లే 3 ట్విస్ట్లు ఉన్నాయి, పైగా త్రివిక్రమ్. ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నారంటే స్టడీ చేసి వస్తే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది మూవీలో. త్రివర్ణ ఆ మూవీ ఒకటి స్టడీ చేసుకుంటే చాలు, మీకు మూవీ హింట్స్ ఏంటి అనేది అర్థమైపోతుంది. కోర్స్ హీఈస్ న్యాచురల్, అంటే లైక్ ఆ కాన్సెప్ట్ని ఎలా పెట్టుకోవాలి, ఒక నెగటివ్ షేడ్స్ అనేది కళ్యాణ్ రామ్లో స్టార్టింగ్ నుంచే ఉంది. బికాజ్ బింబిసారాలో కూడా చూసినాం కళ్యాణ్ సార్ మంచిగా నెగటివ్ షేడ్స్
సో ఫస్ట్ హాఫ్ మొత్తం నెగిటివ్ షేడ్స్లోనే ఉంటుంది. సో మూవీ నెగిటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్కి వస్తుంది. సో అలాంటి యాక్టింగ్ చాలా బాగుంది. సో ఈజ్ గుడ్ ఫర్ నెగిటివ్ షేడ్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లైక్ డ్రామాటిక్ స్టోరీ కదా, అందరు చూడొచ్చు. కొంచెం మన యూత్కి నచ్చదు, బట్ యూత్ కూడా చూడండి. ఏంది ఆ వార్ అనేది, ఏంది లాస్ట్ వరకు ఎలా వెళ్తుంది మూవీ అనేది, మంచిగా ఎంటర్టైన్ అవుతాం. సినిమా చాలా బాగుందన్న. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఒక సినిమా మంచి హిట్ కొట్టబోద్దంటే మంచి మంచి సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది ఈ మూవీ ద్వారా. ఒక ఒక మంచి ట్విస్టులు మంచి ట్విస్టులు ఉన్నాయి. తమిళ్కి మనం ఎక్కువ తమిళ సినిమాస్లోనే ట్విస్టులు చూస్తాము. ఇందులో తమిళ సినిమాకి మించిన ట్విస్టులు ఉన్నాయన్న. డైరెక్టర్ గారు మంచి బాగా ఎక్కడికక్కడ బోర్ కొట్టుకున్న ప్రతి సీను బాగా టేక్ చేశారని చెప్పొచ్చు అన్న. ఆయన పనిచేసేది బ్రిటిష్ ఆధ్వర్యంలో, కానీ ఆయన ఇండియన్ ఏజెంట్ అన్న. అది బాగుంది. అందరూ బ్రిటిష్ ఏజెంట్ కాబట్టి బ్రిటిష్లో చేస్తాను కాబట్టి బ్రిటిష్ ఏజెంట్ అనుకుంటారు, కానీ ఆయన ఇండియనే. అందులో మన RRRలో రామ్ చరణ్ చేసే క్యారెక్టర్ని చేశారని చెప్పొచ్చు ఇందులో అయితే. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes అయితే చాలా బాగుందండి. మంచి ఆ ట్విస్టులు సీన్లు మంచి ముగింపు అయితే ఇచ్చారన్న. ఎర్లీ మార్నింగ్ మంచి వచ్చినందుకు మంచి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారని చెప్పొచ్చు కళ్యాణ్ రామ్ గారు. బింబిసారా సపరేట్ జోనర్ అండి. బింబిసారా సపరేట్ మూవీ, అది సపరేట్ ట్రాక్. ఇది వేరే ట్రాక్. అంటే మామూలుగా వేరే సినిమాలు నేతాజీ గురించి ఎలా వచ్చాయో అది వేరే, ఇది వేరే. మామూలుగా ఇతను పోలీస్ ఆఫీసర్గా బ్రిటిష్ సహాయంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి మళ్ళీ సేమ్ ఒక మన నేతాజీని ఎలా ప్రొటెక్ట్ చేస్తారనేది సినిమా స్టోరీ. సినిమా అయితే చాలా బాగుంది. చాలా ట్విస్టులు ఉన్నాయి. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి రివ్యూలు ఉండదు, మనం ఎలా గెస్ చేయడానికి కూడా ఉండదు. సినిమా అయితే అభిషేక్ నామా బాగా తీసుకొచ్చాడు. అండ్ ఈవెన్ సంయుక్త కానీ లేకపోతే వేరే అదర్ హీరోయిన్స్ కానీ మాలవిక కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. మోర్ ఓవర్ యాక్షన్ సీన్స్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏదైతే నెక్స్ట్ సీన్ కోసం ఎదురు చూసే ఛాన్సెస్ కానీ అంటే చాలా బాగా తీశాడు సినిమా అయితే. అన్ని ఇంటర్వ్యూలో అంటే బిఫోర్ ఇంటర్మిషన్ అప్పుడు ట్విస్ట్ ఉన్నాయి, లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉన్నాయి. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా తీసుకొచ్చారు సినిమా అయితే. లేదండి, ఎలాంటి లాగ్ అయితే కనపడలేదు. మనకి ఎలాంటి బోర్ అయితే కొట్టదు. బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. అట్లేం లేదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ నాకైతే ఎలాంటి బోర్ కొట్టలేదు. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. 3 out of 5 అండి.